ఆర్టీవీ వాడు, ఏబిఎన్ వాడు, ఈటీవీ వాడు, ఇంకా డయల్ న్యూస్ అని మరికొన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంత డబ్బు తీసుకుందో ఏమో తెలియదు కానీ ఎంత దారుణంగా ఇక ఏ న్యూస్ లేదన్నట్టోలే ప్రవీణ్ పగడాల యొక్క హత్యను ఎక్కడ మాల్పిర్రు, యాక్సిడెంట్ అన్నారు. తర్వాత ఇప్పుడు అది త్రాగుబోతోడు అని చిత్రీకరించి హత్య అనే మనసులో ప్రతి క్రైస్తవుల్లో, మానవత్వం కలిగిన హిందువులలో, ముస్లింలలో ఒక బీజాన్ని, ఒక డైవర్ట్ చేసే విషయాన్ని ప్రోత్సహిస్తున్నది, ఒక విషయాన్ని తప్పుడు వార్తని నాటిస్తున్నారు. ఎవరు అనంటే ఈ యొక్క ఎల్లో మీడియా. కానీ బతికేది కొంతకాలమేరా. మీకు మీ కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ప్రవీణ్ పగడాల దగ్గర అక్కడ జరుగుతున్నది ఏంది? ఆ హైదరాబాద్లో ఉన్న వీడియో సీసీ ఫుటేజ్ చూసినట్లయితే కౌంటర్ మీద ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకడు వచ్చి ఆ స్క్రిప్ట్ రెడీ చేసిన ఫేక్ ప్రవీణ్ వస్తున్నాడు చలో అని చెప్పేసి ఆ కౌంటర్ మీద ఉన్నాడు బయటకు వెళ్ళి ఆడు యాక్షన్ చేసి ఆ వ్యక్తి బయటకు వెళ్ళగానే ఫోటో కొడతాడు. మరి ఫోటో కొట్టిన వ్యక్తి ఎవరు తెలియదా? మరి అది ఎందుకు పట్టుకోవట్లేదు? ఇది ప్రభుత్వము, పోలీసు వాళ్ళు కానీ ఇవ్వలేదు అని అంటారు. మరి ఆ ఫోటో కొట్టిన వ్యక్తి ఎవరు? ఈ కౌంటర్లో ఉన్న ఈ సవేరా లిక్కర్ మార్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు? మళ్ళీ అక్కడ ఐబిఎల్ అని చెప్పేసి ఎల్బిఎల్ అని అంటున్నారు. ఈ ఐబిఎల్ అనే యూపీఐ ఐడియే ఉండదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి ఈ వింత ఏంది? అక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది 12-19 నిమిషాలు ఏదో అయితే, ఇక్కడ పేమెంట్ జరిగింది అక్కడ తీసుకొని వెళ్ళిపోతుంటుంటే సీసీ ఫుటేజ్లో 12-19 నిమిషాలు అయితే ట్రాన్సాక్షన్ జరిగింది 12-24 నిమిషాలు అని చెప్పేసి ఎవరి చేతుల్లో పుల్లలు పెడుతున్నారు? ఇలాంటి యాక్సిడెంట్లని, ఇలాంటి క్రియేటివిటీని సినిమాలలో చూడలేదా? ఎంత గేమ్ ఆడుతున్నారా ఆర్టీఓడా? నువ్వు ఎంతమంది కుటుంబాలని రవి ప్రకాష్ గాడు అనేటోను TV9లో ఉన్నప్పుడు ఎన్ని బ్లాక్మెయిల్ చేసి ఎన్ని కుటుంబాలని ఎన్ని చిన్న భిన్నం చేసిండు వాడు, ఎన్ని బ్లాక్మెయిల్ చేసిండు. అయినా వానికి బుద్ధి రావట్లేదు. ఆర్టీవీ అని చెప్పేసి మళ్ళీ పెట్టుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు. ఒక నిజాయితీ పరుణ్ణి, ఒక నీతిమంతుని, ఒక మత ప్రబోధకుని, ఒక మంచి వ్యక్తిని నువ్వు ఈ విధంగా ఎవరికైనా ఆలోచన వచ్చేది. ఒక పాస్టరు ఒకవేళ అనుమానాస్పద మృతి అని మనం అనుకుంటే ఆయనని ఎక్కడ వెతకాలి? ఒక చర్చిలో ఎవరినైనా కలిశారా? లేకుంటే దారిలో ఎవరినైనా కలిశారా? మీకే ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి? అంటే మీరు క్రియేట్ చేసిన వీడియోలే కాబట్టి మీరు ఇలాంటి వెతుకుతున్నారు కాబట్టి. రేపు ఇగో ఇక్కడ నుండి పోయి బుద్ధున్నోడా ఒకవేళ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి రాజ్బోడ చెప్తున్నాడు మీరు అకౌంట్లు బయట పెట్టించండ్రా 6,20,00,000 రూపాయలు ఎవడెవరికి మళ్ళీనాయి. మరి అకౌంట్లు మరి రాజ్బోర్డ్ అని చెప్పేసి ఒక వీడియో చూసాం. మరి ఆ వీడియో ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టండి. ఆ 24వ తారీఖు నాడు ఎవరెవరికి డబ్బులు పోయినాయి, ఆయన చనిపోయిన 25వ తారీఖు నాడు కూడా ఎక్కడ డబ్బులు పోయినాయి అనేది చెప్పరు. చూడండి వీడు ఏం మొరుగుతున్నాడు. 11 గంటల 40 నిమిషాల సమయంలో కొంతమూరు దగ్గర పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు అని చెప్తున్నారు. రెండో బాక్స్లో మొదటి బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటి బాక్స్లో ప్రవీణ్ లారీని ఏ విధంగా ఢీ కొట్టాడు, ప్రవీణ్ పగడాల చెప్పబడుతున్న వ్యక్తి లారీని ఏ విధంగా ఢీ కొట్టాడు అనేది మీరు మొదటి బాక్స్ చూస్తారా? తగలగానే అరే బుద్ధి లేని గాడిద, లారీని ఢీ కొట్టినట్టు అక్కడ లేదురా సన్యాసి. లారీ పోయిన తర్వాత అక్కడ పక్కకు బండి పడేసుకొని పెట్టుకొని వాడు డూప్ ప్రవీణ్ అనేటోడు అక్కడ పడిపోయినట్టులే యాక్షన్లు చేస్తున్నారా దుర్మార్గుడా. పడిపోయినోడు ఎవడైనా మనిషి సిగ్గు శరం ఉంటే, నీకు ఇజ్జత్ ఉంటే, నువ్వు మనిషివే అయితే, నువ్వు కడుపుకు అన్నమే తింటే ఒక్కసారి ఈ వీడియో ఫుల్ వీడియో పెట్టరా సన్యాసి. ఎవరిని మోసం చేస్తావు? అక్కడ వీడియోలు తీసుకోడు వేరు. అక్కడ విజయవాడలో కూడా వైన్ షాప్ దగ్గర ఒక ప్రత్యేకంగా వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు ఆ సీసీ ఫుటేజ్ని. ఎవడు ఈ వీడియోలు చేసినాము అయిపోయింది, ఫస్ట్ వీడియో డన్ చేసాము, సెకండ్ వీడియో డన్ చేసాము, ఇదిగో అని ఎవరికి పంపిస్తున్నారు ఈ టైమింగ్స్ని? ఏం క్రియేట్ చేస్తున్నారా? ఏ వీడియోలతోని మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారా? ఏదన్నా ఉంటే సత్య మార్గం ఉంటే నీ గ్రంథంలో ఇది ఉంది, నీ గ్రంథంలో ఇది ఉంది, ఇది అని కూర్చొని మాట్లాడుకునే దమ్ముండాలి. కానీ ఇలా మనుషుల్ని చంపుకునే కర్కశత్వం మీదేరా. మీ ఛానల్ గురించి, మీ బతుకుల గురించి తెలియదా? పదే చెప్తున్నావు పడ్డాడు పడి లేచంట మళ్ళీ మందు కొనుక్కున్నాడు అంటున్నావు. సిగ్గులేని విధవా. మందు ఎట్లా కొనుక్కుంటారా? తాగే అంత కకృతి పడ్డోడారా? 6,20,00,000 అకౌంట్లో ఉన్నోడు రోడ్ల మీద చిల్లరగా తాగుతారా? ఒక కంపెనీకి సీఈఓరా? అమెరికా దేశంలోనే 15-20 కోట్ల ఇల్లు అమ్మేసుకొని వచ్చిన వ్యక్తిరా. అమెరికా దేశంలోనే ఒక ఇల్లు ఉన్నదంటే బట్టే బాజోడా? నీకు ఈ దేశంలో ఇక్కడ మన తెలంగాణలో ఇల్లుందారా? లేకుంటే మన భారతదేశంలో ఇల్లుందారా? నీ బతికేందిరా? 30,000 50,000 ఇచ్చే దానికి నువ్వు జీతగాడివి. నువ్వు అయినా నెలకు ఒక 15-20 లక్షలు జీతాలు ఇస్తారా? నానే వాళ్ళు ఎవరు లేని అనాథలకు నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ ఫీజులు, వాళ్ళకు ఫుడ్డు,
తన పిల్లలతో సమానంగా పడుకోబెట్టుకొని ఆదరించే మంచి వ్యక్తిరా ప్రవీణ్ పగడాల. చిల్లరగా రోడ్ల మీద తాగే వ్యక్తి కాదురా. ఒకవేళ తాగుబోతూ తాగేటోడే అనుకుంటారా 5 స్టార్ హోటల్లో ఈరోజు విజయవాడలో వెళ్ళి తాగేటోర్రా, రాజమండ్రిలో వెళ్ళి తాగేటోర్రా, హైదరాబాద్లో లేవు ఆయన హోటళ్ళు తాగడానికి. ఆయన ఇల్లునే ఒక పబ్బులాగా చేసుకునేటోడేమో. అంతటి తాగుబోతాడు కాదురా. మరి పడిపోయినోని చూపిస్తున్నావు. ఏమి క్రియేట్ చేసిర్రా మీరు? ఆ బస్సు రావడము, లారీ రావడం మీకు పెద్ద పనా? ఎంతటి అన్యాయాలు రా. మరి టోల్ గేట్ దగ్గర ఈ మనిషి ఆ మనిషి అంటున్నావు, వైన్ షాప్ దగ్గర ఆ మనిషి అంటున్నావు, హెల్మెట్ దగ్గర ఉన్న వ్యక్తి హెల్మెట్ జావా లోగో లేదు. ఎన్ని మోసాలు రా. విజయవాడకు ఎవరిని కలవడానికి వచ్చిండు అది బయట పెట్టుర్రు. విజయవాడకు ఏ వ్యక్తిని కలిసిండు అది బయట పెట్టుర్రు. ఆ సన్యాసోడా పదే ఇది చూపించుండు. పడ్డోడు ఎట్లా తాగడానికి వెళ్తాడు? పడిండు అన్నావు ఇక్కడ మంచిదే, ఫస్ట్ టైం పడ్డాడు చూడండి, అక్కడే మిస్ అయ్యి. ఇక తాగుడు పడుడు లేసుడు, తాగాలే పడాలి, కొనుక్కోవాలి, వైన్ షాపులకు వెళ్ళాలి. ఒక పాస్టర్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాన్ని మార్చబోతుంది ఈ మరణము. ఆంధ్రప్రదేశ్లో ఒక పెను తెగులు రాబోతుంది చూడండి. నీతిమంతుని రక్తం చిందిన చోట దేవుడు ఊరికేనే ఉండడు చూడండి. ఇతని నీతిమంతుని చంపిన ఏ చేతులు అవుతున్నాయో ఒకరోజు వాళ్ళే చెప్తారు రా, ఇవి బయటకు వస్తాయి.